వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజుల్లో డిస్క్ సమస్యలను చాలా చిన్న వయసులోనే చూస్తున్నామని చెప్పుకోవచ్చు. పెరిగిపోతున్న ఆహారపు అలవాట్లలో, జీవన శైలిలో మార్పులు, లేదా స్ట్రెస్ ఎక్కువ అవడం, ట్రావెలింగ్ జాబ్స్ ఎక్కువగా చేయడం, లేదా వయసు కారణాలు ఏమైతేనే చిన్న వయసులో తలెత్తుతున్న ఈ సమస్యలను ఎలా మేనేజ్ చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి, ఈ వివరాలు అందించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. అంటే ఈ డిస్క్ సమస్యలకి అంటే ఆహారపు అలవాట్లు కానీ జీవన శైలిలో మార్పులు కానీ ఎంతవరకు కారణాలు అవ్వచ్చు? సో జనరల్గా మనకు జీవన శైలి అంటే ఒకటండి, ఫిజికల్గా ఎక్సర్సైజెస్ అవి లేకపోవడం అనేది ఒకటి, సో అధిక బరువు పెరగడం అనేది ఒకటి, సో ప్రాపర్గా మనకు ఆ పోషకాలు ఉన్న డైట్ భోజనం ఆహారం అనేది తీసుకోకపోవడం అనేది ఒకటి. సో వీటి వల్ల ఏంటంటే మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన మినరల్స్ అనేటివి, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ వచ్చేసి కాల్షియం కానీ, సోడియం కానీ, పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ కూడా ప్రాపర్ రేషియోలో మన బాడీకి అందకపోవడం వల్ల కూడా ఒక్కోసారి మనకు బోన్స్లో ఉన్నట్టు కూడా మనకు ఆ డిజనరేషన్ అనేది గమనిస్తుండొచ్చు అనమాట. మెయిన్ వచ్చేసి మనకు డిస్క్ సమస్యలు. డిస్క్ అనేది ఏంటంటే జనరల్గా మనకు వెన్నుపూస నుంచి నడుము వరకు వచ్చేసి 30 to 33 వచ్చేసి డిస్క్స్ ఉంటాయన్నమాట. వీటి మధ్యలో అనేటివి వెర్టిబ్రేస్ అనేటివి ఉంటాయి. వీటి మధ్య భాగంలో మనకు డిస్క్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకు లైక్ సస్పెన్షన్ లాగా, అంటే ఒత్తిడి అనే దాన్ని తగ్గించుకునే విధంగా మనకు అవి అమరిక ఉంటుంది అనమాట. సో మెడ భాగంలో కొన్ని, సో నడుము భాగంలో కొన్ని ఉంటాయి. మామూలుగా మెడ భాగంలో ఉన్న వాటికి ప్లస్ నడుములో ఉన్న వాటికి అంటే జనరల్గా ఎక్కువ ఒత్తిడి అనేది పడుతుంటుంది. వీటి వల్ల ఎందుకంటే జనరల్గా మనకు వీటి నుంచి మన మెడ నుంచి మనకు ముందు ఛాతీ భాగం కావచ్చు, లేకపోతే వెనుక భాగం కావచ్చు, మెడ భాగంలో కొద్ది భాగం వరకు నర్వ్ సిస్టమ్ అంతా కూడా వీటిలో నుంచి సప్లై అవుతుంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంటుంది అంటే మనకు ఎక్కువ ఒత్తిడి అనేది పడుతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడ అనేదానికి ప్లస్ నడుము అనేదానికి. ఈ విధంగా మనకు డిస్కస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. నాగయ్య గారు కాల్. నాగయ్య గారు చెప్పండి. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. వెన్ను నొప్పి మేడం మాకు చాలా. ఎప్పటి నుంచి ఉన్నాయండి? చాలా 3 సంవత్సరాలు మేడం. అంటే మెడ భాగంలోనా, లేకపోతే వెన్ను భాగమా, లేకపోతే నడుము భాగమా అండి? వెన్ను నుంచి కింది దాకా వస్తుంది సార్ మాకు. అచ్చా, అంటే ఏం పని చేస్తారు? నా పర్సనల్గా టేస్ట్ చాలు నాకు. ఓకే, ప్లస్ బరువు, అధిక బరువు ఏమన్నా ఉంటుందా? ఆ బరువు అనిపిస్తే వెన్ను నొప్పి చాలా విపరీతంగా నొప్పి వస్తుంది, మంట మండినట్టు. అచ్చా అచ్చా, అంటే ఇప్పుడు ఏ కండిషన్స్ లో మీకు ఎక్కువ అనిపిస్తుంటుంది? అంటే నడిచినప్పుడా, లేకపోతే నుంచున్నప్పుడా, లేకపోతే పడుకున్నప్పుడా? ఇట్లా మంటలాగా వచ్చి వెన్ను నొప్పిలాగా వస్తుంది. ఇట్లా కూర్చోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే, నేను చెప్తానండి. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఎక్కువ వీళ్ళకు చేసే జాబ్ బట్టి కూడా అధిక శాతం నించోవాల్సి వస్తుంది. కాబట్టి నించోవడం వల్ల ఏమవుతుంది అంటే డిస్కస్ మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల సో మనకు వెన్నుపూస మధ్య వెర్టిబ్రేస్ మధ్య భాగంలో డిస్క్ ఏదైతే ఉంటుందో అది ఏమవుతుందంటే ఒకసారి హార్డ్ అయిపోతుంటుంది అనమాట. ఆ హార్డ్నెస్ అది రావడం వల్ల ఏమవుతుంటుంది అంటే జనరల్గా మనకు వంగినప్పుడు కానీ, లేదంటే కూర్చున్నప్పుడు కానీ, లేదంటే పడుకున్నప్పుడు కానీ ఏమవుతుంటుంది వాటి మీద ఒత్తిడి అనేది పడుతుంటుంది. సో ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుంటుంది అంటే జనరల్గా ఆ నర్వ్స్ మీద కూడా, ఆ సప్లై చేసే నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొంచెం ప్రెషర్ పడడం వల్ల మంట అనేది అధికంగా వస్తుంటుంది. సో ఈ విధంగా వీళ్ళకి మీకు అది వెన్నుపూస స్టిఫ్నెస్ అనేది ఏర్పడుతుంటుంది అనమాట. అంటే స్పైన్ అనేది ఒక పొజిషన్లోనే ఉండిపోతుంటుంది. మూమెంట్స్ అది వచ్చినప్పుడు ఏమవుతుంటుంది అంటే పెయిన్ కానీ మంట కానీ ఎక్కువ అవుతుంటుందండి. సో ఒకసారి మీరు కన్సల్ట్ చేయడం వల్ల మీకు తరువుగా చెక్ చేసి ప్రాబ్లం ఏంటంది రూల్ అవుట్ చేసుకుని దాని విధంగా మీరు వైద్యం తీసుకుంటే కానీ దానికి మీకు నయం చేసుకోవచ్చు అండి. నవ్య గారు కాల్. నవ్య గారు. హలో, రమ్య, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మాది బ్యాక్ పెయిన్ అండి, డిస్కుల్లోని జార్నీ అన్నారండి. అచ్చా, ఎప్పటి నుంచి ఉందమ్మా? వెనకమాలండి, ఓకే, వెనక భాగంలో కింద సైడ్ అండి. వచ్చా వచ్చా, ఎప్పటి నుంచి ఉన్నది? అది సంవత్సరం పట్టుందండి. బాగా పెయిన్ ఉంది, 2 సంవత్సరాలు అవుతుందండి. ఓకే ఓకే, ఎడమకాలు ఒకటే ఉందమ్మా? నడుము భాగంలో అట్లా నడుము లైట్ గా వాసన కూడానండి సైడ్. వాపు కూడా వస్తుంటదండి. ఓకే ఓకే, బరువు ఎంత ఉంటుందమ్మా? ఏంటండి మీ బరువు ఎంత ఉంటుంది? నాది బరువు 46 అయింది. వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు 28 అండి. అచ్చా, ఏం పని చేస్తారు? ఈ కాఫీ పనికి వెళ్తామండి. ఓకే ఓకే,
వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే సయాటికా అని చెప్పొచ్చు అనమాట, లెఫ్ట్ సైడ్ సయాటికా అని చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆ నర్వ్ ప్లెక్సెస్ అనేటివి వాటి మీద ఒత్తిడి పడడం వల్ల, అది అరిగిపోవడం వల్ల అనేది అంటే వాటి మీద వచ్చే లోపల వెన్నుపూస నుంచి మనకు వచ్చే నరాల మీద ఒత్తిడి పడుతున్నప్పుడు ఏంటంటే ఆ బండిల్ అనేది ఉంటుంది అనమాట. ఒక 2-3 వెన్నుపూస నుంచి ఒక 2-3 నర్వ్స్ అంతా కూడా వస్తుంటాయి అనమాట. ఈ బంచ్ అంతా కూడా ఏమవుతుంటుందంటే కింది కాలు వరకు మనకు సప్లై చేస్తుంటారు. సో లాంగెస్ట్ వెయిన్ అనమాట. దీన్ని సయాటికా అంటుంటారు. సయాటికా ప్రాబ్లం అని చెప్పొచ్చు అనమాట. సో అది మీకు ఒకసారి సంప్రదించడం వల్ల మీకు చెక్ చేసి అది ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు ఎంత వైద్యం అనేది, ఏ విధంగా వైద్యం చేయాలి, సో దాన్ని బట్టి మీకు ఇనిషియల్గా ఇప్పుడే ఉంది అంటున్నారు కాబట్టి సో తొందరగా మీకు నయం చేసుకునే అవకాశాలు ఉంటాయమ్మా. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయండి. బెంగళూరు నుంచి కుమార్ గారు. కుమార్ గారు చెప్పండి మేడం. చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి. డాక్టర్ నమస్తే. డాక్టర్ నమస్తే, చెప్పండి కుమార్ గారు. కొంచెం వెన్నుకు మెడ దగ్గర నొప్పిగా ఉంటుంది డాక్టర్ గారు, పడుకున్నప్పుడు, ఎస్పెషల్ గా స్ట్రైట్ గా పడుకున్నప్పుడు. ఓకే. పడుకున్నప్పుడు మామూలుగా సైడ్ పడుకుంటే ఏం కాదు, మెడ స్ట్రైట్ గా పడుకున్నప్పుడు మెడ దగ్గర నొప్పిగా అనిపిస్తున్నట్టు బిందులతో పాలు వస్తుంటాయి ఎస్పెషల్ గా. తిప్పినట్టు ఏమన్నా అనిపిస్తుంటుందా అండి? చెప్పండి డాక్టర్ గారు. అంటే తిప్పినట్టు ఏమన్నా అనిపిస్తుంటుందా, గిడినెస్ అట్లా ఏమన్నా వస్తుంటుందా? తల తిప్పి ఎంతకాలం నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లము? ఇక్కడ 6 months 1 year నుంచి ఉంది అట్లే. ఓకే. ఇంకా అది అంటే కంటిన్యూస్గా మీరు కూర్చోవడం కానీ లేదంటే ఏమన్నా డ్రైవింగ్ కానీ అట్లా ఏమన్నా ఎక్కువ చేస్తుంటారా? కూర్చున్నా కూడా ఎక్కువ కొంచెం వస్తుంటాయి. కానీ నాకు ప్రాబ్లం ఎక్కువ అంటే మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు స్ట్రైట్ గా ఉంటేనే పడుకుంటేనే కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది. ఓకే అండి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే అది సర్వైకల్ స్పాండిలైటిస్గా మనం గుర్తించవచ్చు. సో వెన్నుపూస అనేది అక్కడ లోపల మధ్య భాగంలోనే డిస్క్స్ ఏవైతే కానీ హార్డ్ అవుతుంటాయో అప్పుడే కొంచెం మూమెంట్స్ మనకు తల అనేది ఎడమవైపు తిప్పడం కానీ లేదంటే కుడివైపు తిప్పడం కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాన్ని అట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంటుంది అంటే ఒక వన్ సైడ్ అదే మనకు అలాగే ఉండిపోతుంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ అనేది మనకు కొంచెం ఇటు అటు తప్పడం వల్ల కూడా తిప్పినట్టు కానీ లేదంటే వామిటింగ్ ఫీలింగ్ వచ్చినట్టు కానీ జరుగుతుంటుంది అనమాట. సో దీన్ని మనం వైద్యం చేయించుకోవడంలో హోమియోపతిలో మనకు జనరల్ కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ అది ఏం లేకుండా క్లియర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి నియరెస్ట్లో మీకు ఇక్కడ డాక్టర్ని సంప్రదించండి. సంప్రదించడం వల్ల మీకు కౌన్సిలింగ్ కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఆ ఎక్సర్సైజెస్తో పాటు మీకు మెడిసిన్స్ అవి కూడా ఇస్తుంటారు. దాన్ని బట్టి మీకు అది క్లియర్ చేసుకోవచ్చు అండి. విజయవాడ నుంచి రమేష్ నాయుడు గారు. రమేష్ నాయుడు గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి సార్. చెప్పండి. ఏంటంటే మా మిస్సెస్ కి కొద్దిగా కళ్ళు తిరగటం, తల తిరగటం, కాళ్ళు చేయి లాగుతున్నట్టు ఉంటున్నాడు. ఓకే. అంటే బీపీ చూపించామండి, మొన్న థైరాయిడ్ ఉందండి. ఓకే. మెడ నొప్పి ఎక్కువ ఉంటుందండి? మెడ నొప్పి ఉందండి. అంటే థైరాయిడ్ ఎప్పటి నుంచి గమనించారు? థైరాయిడ్ అండి ఉందండి, ఒక 3 years నుంచి ఉందండి. వయసు ఎంత ఉంటుందండి? మెడిసిన్ వాడుతున్నామండి, మెడిసిన్ వాడుతున్నాం. వయసు ఎంత ఉంటుందండి? 39 అండి. ఓకే. బరువు ఏమన్నా ఎక్కువ ఉన్నదా? కొంచెం బరువు పెరిగిందండి, అంటే 67. జనరల్గా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే థైరాయిడ్ ఉండడం వల్ల కూడా బోన్ డెన్సిటీ అనేది కొంచెం తగ్గుతుంటుంది. దాంతోపాటు కండరాల నొప్పులు అది వస్తుంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్గా గిడ్డినెస్ అనేది కొంచెం తల తిప్పినట్టు అనిపించడం అనేది ఉంటుంటుంది అనమాట. సో థైరాయిడ్ కూడా మీకు మంచి వైద్యం అనేది ఉన్నదండి. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయండి. మీకు థైరాయిడ్ సమస్య లేకపోతే వెన్నుపూస సమస్య అనేది రెండు కూడా చెక్ చేసి ఏదైతే మీకు దానికి సంబంధించిన వైద్యం అనేది అందిస్తారండి. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయడం వల్ల మీకు త్వరగా చెక్ చేసి చెప్తారండి. కడప నుంచి నాగరాజు గారు. నాగరాజు గారు నమస్తే, చెప్పండి. నాగరాజు గారు నడుము నొప్పులు ఎందుకు పక్కనే జాచి నొప్పి తీసుకున్నాను. అది ఎప్పటి నుంచి ఉందండి? హెడ్ సైడ్ ఎక్కువ అనిపిస్తుంది. చాలా రోజులు టెన్షన్ సార్. అదే హెడ్ సైడ్ ఎక్కువ అనిపిస్తుంది. నొప్పి జాచి వస్తా సార్, పక్కనే నొప్పి తీస్తాను సార్. అదే ఎటువైపు ఎక్కువ ఉంటుందండి? ఎక్కువ పక్కనే వస్తా సార్. నొప్పి జాచి సార్. ఓకే ఓకే. ఏం పని చేస్తారు? నేను ఏజీఎం చేస్తాను సార్. ఓకే. మీరు చెప్పేదాన్ని బట్టి వన్ సైడ్ అంటున్నారు కాబట్టి
సయాటికా అని నేను చెప్పుకోవచ్చు, వెన్నుపూస. ఎందుకంటే కొంచెం అధిక బరువులు లేపడం కానీ, లేకపోతే ఎక్కువ శాతం గతుకులు ఉన్న రోడ్లలో కానీ వెహికల్ డ్రైవ్ చేయడం వల్ల కానీ కొంచెం వెన్నుపూసలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి, డిస్క్స్ అనేటివి అరగడం వల్ల, డీజనరేషన్ వల్ల ఏమవుతుంటుందంటే ఆ డిస్క్స్ అన్నీ కూడా కొంచెం కంప్రెస్ అవుతుంటాయి. దానివల్ల అది కుడి అవ్వచ్చు లేదంటే ఎడమ అవ్వచ్చు. పెయిన్ అనేది ఆ నర్వ్ మీద ఎక్కువ మనకు ప్రెషర్ పడడం వల్ల సో ఆటోమేటిక్గా నొప్పి అనేది స్టార్ట్ అవుతుంటుందండి. సో మీరు అది కన్సల్ట్ చేయడం వల్ల మీరు అది తగిన వైద్యం చేసి మీకు దాంతో పాటు మీకు నయమయ్యేటట్టు చూస్తారండి. హలో డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీకాంత్ గారితో డిస్క్ సమస్యలు, లక్షణాలు, పరిష్కార మార్గాలు హోమియో. అసలు డిస్క్ ప్రాబ్లమ్స్ అయితే ఆ సిమ్టమ్స్ క్లియర్గా ఎలా ఉంటుంటే ఒకసారి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పెయిన్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా, వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది? యాక్చువల్గా మనకు డిస్క్ వల్ల అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే పర్టికులర్ ఏరియా అనేది ఉంటుంది అనమాట. సో జనరల్గా నడుములో నుంచి మనకు మెడలో నుంచి ఛాతి భాగము, చేతులకి ప్లస్ వెనుక భాగం అనేది కొద్ది వరకు నర్వ్ సప్లై అవుతుంటుంది. సో దాంతోపాటు ఏంటంటే నడుములో నుంచి మనకు కాళ్ళకి, సో వీటన్నిటికి కూడా మనకు నర్వ్స్ అంతా కూడా సప్లై అవుతుంటుంది అనమాట. ఇప్పుడైతే వెన్నుపూసలో ఉన్న నర్వ్స్ మీద మనకు ప్రెషర్ పడినప్పుడు ఏంటంటే జనరల్గా తిమిరి కానీ, మంట కానీ, నొప్పి కానీ కంపల్సరీ అనేది వస్తుంటుంది అనమాట. సో పర్టికులర్ ఏరియాస్కి అట్లా వస్తుంటుంది. స్ట్రెస్ వల్ల వచ్చే మనకు ఆ పెయిన్స్ అనేది ఎట్లా ఉంటుంది, జనరల్గా మసిల్ పెయిన్స్ ఉంటుంది, ఏకింగ్ అనే పెయిన్ ఉంటుంది అనమాట. పెయిన్ నొప్పిలాగా ఉంటుంటుంది తప్ప. సో దానికి ఈ విధంగా రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అనమాట. సో డిస్క్లో వచ్చే నొప్పులు అనేవి ఏంటంటే తీవ్రతగా ఉంటుంది. ఒకసారి ఏంటంటే స్టార్టింగ్ కొద్దిగా నెమ్మదిగా కొద్దిగా స్టార్ట్ అయినా కానీ పోన్ అనేది అంటే అది కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంటుంది. సో దాంతోపాటు ఏంటంటే నడక అనే దాంట్లో కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ నడుములో వచ్చినప్పుడు, నడుములో ఉన్న నరాల మీద ఒత్తిడి పడినప్పుడు సో కాళ్ళు కొంచెం నడకలో కూడా తేడా వస్తుంటుంది. లింపింగ్ అనేది కొంచెం కుంటినట్టు నడవడం అట్లా జరుగుతుంటుంది అనమాట. బాగా సివియర్గా అధికంగా ఎక్కువైనప్పుడు. సో దాంతోపాటు ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని కొంచెం మూమెంట్లో అది కూర్చొని సడన్గా మనం లేచి నడిచినప్పుడు కూడా ఏమవుతుంటుంది అంటే కొంచెం అది పెయిన్ అనేది వస్తుంటుంది. కొద్ది దూరం నడిచేంత వరకు కూడా అది ఫ్రీజ్ అయ్యి ఉంటుంది అనమాట. అట్లా నడుము అనేది ఒక పట్టేసినట్టు అనిపిస్తుంటుంది అంటుంటారు అనమాట. సో ఆ విధంగా మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది మళ్ళీ కొంచెం రిలీఫ్ వస్తుంటుంది అనమాట. ఈ విధంగా మనకు ఆ డిస్క్ సంబంధించి పెయిన్స్ అనేది చెప్పుకోవచ్చు. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ అంటూ ఏమైనా ఉంటూ ఉంటాయా? సో డిస్క్ సమస్యలు అది ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ అధికంగా బరువులు లేపకపోవడం అనేది, ఎక్కువ శాతం డ్రైవింగ్ అది చేయకపోవడం అనేది, సో సిట్టింగ్ పొజిషన్లో అనేది. ఒకటి ఏంటంటే జనరల్గా ఎక్కువ శాతం ఏంటంటే కాళ్ళు కిందికి వదిలిపెట్టేసి కూర్చుంటుంటారు అనమాట. సో అప్పుడు ఏంటంటే వెన్నుపూస మీద కొంచెం ప్రెషర్ అనేది పడుతుంటుంది. కూర్చునేది ఏంటంటే మన లెగ్స్ అనేటివి 90° కూర్చోవడం వల్ల ఏమవుతుంటుందంటే వెన్నుపూస మీద ఎక్కువగా మనకు ప్రెషర్ పడుతుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే అధిక బరువు ఉన్న ఆహారపు అలవాట్లు కొంచెం తగ్గించుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువ పుటా నవ్వుకోవడం వల్ల కూడా ఆ పెయిన్స్ అనేవి కొద్ది వరకు మనం వెన్నుపూస మీద ప్రెషర్ పడడం అనేది కొంతవరకు మనము దాన్ని అధిగమించవచ్చు. దాంతోపాటు ఏంటంటే సో రెగ్యులర్ ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది కొంచెం చేసుకోవడము. సో దాంతోపాటు ఏంటంటే మనకు ఈ డైట్లో కొంచెం పోషకాలు ఎక్కువ ఉన్న వాటిలోన సో ఒకటే వెరైటీ కాకుండా 6 వెరైటీ మనకు మినరల్స్ అనేటివి కూడా కొంచెం సఫిషియెంట్గా ఉన్న ఫుడ్ని కొంచెం ప్రిఫర్ చేయడం వల్ల కూడా ఏంటంటే సో బోన్స్ అనేటివి కూడా కొంచెం డీజనరేషన్ లోన్ అవ్వకుండా ఉండే విధంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అండి. కర్ణాటక నుంచి శివప్రసాద్ గారు నమస్తే, చెప్పండి. లేదు మేడం, కొంచెము మాకు 10 days నుంచి కొంచెము లెఫ్ట్ సైడ్ నెక్ కింద షోల్డర్ పైన కొంచెం నొప్పి అవుతా ఉంటుంది మేడం. ఓకే, అంటే కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుందా అండి? ఏమన్నా మూమెంట్స్ అట్లా వచ్చినప్పుడు పెయిన్ ఉంటుందా? కంటిన్యూ ఉండదు సార్. డయాబెటీస్ కానీ అట్లా ఏమన్నా ఉంటుందా? లేదు సార్, అవన్నీ ఏం లేదు సార్. అంటే షోల్డర్ మూమెంట్స్ ఫ్రీగానే ఉంటున్నాయండి? అవును సార్, ఉంటాయి సార్. ಮತ್ತೆ మామూలుగా ఉంటుంది, ఎప్పుడన్నా కొంచెము ఉన్నప్పుడు కొంచెం నొప్పి అవుతుంది, మధ్యలో పెయిన్ అంటే అవుతుంది సార్, మళ్ళీ పోతుంది సార్, అట్లా అవుతుంది సార్. ఓకే, వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మజిల్ స్పాజమ్ అండి. అది మామూలుగా జనరల్గా క్రానిక్ అయితే కాదు, వెన్నుపూస సంబంధించి అని చెప్పలేము. జనరల్గా ఏంటంటే మజిల్ స్పాజమ్ వల్ల కూడా ఒక్కోసారి షోల్డర్ దగ్గర అంటే ఆ టెండాన్స్ ఏవైతే ఉంటుందో వాటి వల్ల పెయిన్ అనేది వస్తూ పోతూ ఉంటుంది. సో షార్ట్ డ్యూరేషన్లో అంటున్నారు కాబట్టి ఎందుకైనా మీకు అనుమానం అనేది ఒకసారి నివృత్తి చేసుకోండి. డైరెక్ట్ కన్సల్ట్ చేయడం వల్ల మీకు అది క్లియర్ అవుతుంది. గుంటూరు నుంచి రామాంజనేయులు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, డాక్టర్ గారు. నమస్తే.
సార్ మెడ దగ్గర నుంచి నాకు లెఫ్ట్ హ్యాండ్ భుజము ఓకే చేయి నుంచి రిస్ట్ వరకు మీకు ఉంటుందండి. ఓకే ఇది ఏప్రిల్ నుంచి అండి. ఏదండి? ఏప్రిల్ నుంచి ఈ పెయిన్ ఉంటుంది. వచ్చా, ఇది ఎప్పటి నుంచి ఉందండి? ఏప్రిల్ నుంచి అండి. హలో, ఏప్రిల్ మంత్ నుంచి. ఏప్రిల్ మంత్. ఓకే ఓకే, అంటే కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుందా లేకపోతే ఎప్పుడన్నా మూమెంట్స్? అంటే ఎప్పుడన్నా అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది, రెస్ట్ తీసుకుని చచ్చిపోతుంది. ఓకే, దీంతో పాటు గ్యాస్ట్రిక్ కానీ ప్లస్ ప్రాబ్లమ్ అట్లా ఏమన్నా ఉంటుంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి అప్పుడు. సో మెడ తిప్పినట్టు కానీ మెడ నొప్పులు కానీ అయితే ఏం లేదు? ఏం లేవు, ఆల్రెడీ హోమియోపతి వాడుతున్నానండి నేను. ఓకే, అది కాకపోతే ఏంటంటే హోమియోపతి వాడినప్పుడు కొంచెం బాగానే ఉంది, మళ్ళీ 2 days నుంచి బాగా పెయిన్ సివియర్గా వస్తుంది. ఇది డిస్క్ ప్రాబ్లమా అని చిన్న డౌట్ తెచ్చుకోండి. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి డిస్క్ వల్ల ఉన్నప్పుడు కూడా వన్ సైడ్ అనేది మనకు లాగినట్టు తిమిరి వచ్చినట్టు కనపడుతుంటుంది. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ఉన్నప్పుడు కూడా ఏమవుతుంటుంది అంటే ప్రెషర్ అనేది కొంచెం పడడం వల్ల అటు సైడ్ ఉండడం వల్ల కూడా ఆ నర్వస్ మీద కూడా ప్రెషర్ అనేది పడుతుంటుంది, తిమిరి వచ్చినట్టు అనిపిస్తుంటుంది, పిన్నుతో పొడిచినట్టు కూడా అట్లా మనం ఫీల్ అవ్వచ్చు. సో రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అండి. డిఫరెన్షియేట్ చేసి మీకు మెడ నొప్పి నడుము నొప్పి అనేది దాన్ని బట్టి నేను మీకు దాన్ని ఒకసారి కన్సల్ట్ చేయడం వల్ల దానికి క్లియర్ అయితే చెప్తారండి. మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఈ నడుము నొప్పి మెడ నొప్పి సిమ్టమ్స్ తక్కువ కనపడుతున్నాయి, గ్యాస్ట్రిక్ వల్ల ఉండేటివి ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి సో మోస్ట్లీ అది గ్యాస్ట్రిక్ సంబంధించి చెప్పొచ్చండి. హలో డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీకాంత్ గారితో డిస్క్ సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా ఉన్నాయి, ఇంకా అసలు నెగ్లెక్ట్ చేయకూడదు అన్న ఇండికేషన్స్ ఎలా ఉంటాయి అంటారు? సో ఏంటంటే జనరల్గా మనం పూర్తిగా పెయిన్ అనేది కాళ్ళు బరువు ఎక్కిపోవడము, కదపలేకన్నా పోవడము, నడవడానికి రావడము, అసలు నడవలేకపోవడం అనేటివి జనరల్గా ఎక్కువ మనకు బాగా అధిక సమస్య ఉన్నప్పుడు నడుము భాగంలో అట్లా ఉన్నప్పుడు గమనించవచ్చండి. అది మెడ అనుకోండి, సో బ్యాలెన్స్ అనేది పూర్తిగా ఇదైపోతుంది, గిడ్డినెస్ అనేది ఒకటి వస్తుంటుంది, వామిటింగ్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంటుంది, నెక్ మూమెంట్స్ అనేటివి బాగా రిస్ట్రిక్ట్ అయిపోతుంటుంది. దాంతోపాటు ఏంటంటే ఏదో రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, లేదంటే కొన్ని సమయాల్లో 2 చేతులకు కావచ్చు, ఆ చేతులు అనేటివి బాగా సివియర్గా పెయిన్ అనేది రావడం, మూమెంట్ అనేది తగ్గడం అనమాట, తిమ్మిరే, మంట, నొప్పి ఇవన్నీ కూడా సివియర్గా వస్తుంటుంది. ఏమాత్రం కొంచెం మనం దాన్ని కదపాలన్నా కూడా బరువు ఎక్కినట్టు అది ఫీల్ అవుతుంటుంది అనమాట. జనరల్గా మెడ భాగంలో అట్లా వచ్చినప్పుడు ఆ విధంగా మనం గమనించవచ్చు అనమాట. అంటే హోమియోలో ఏ స్టేజ్ వరకు ట్రీట్మెంట్ సాధ్యమవుతుంది? హోమియోలో అయితే జనరల్గా ఏంటంటే మనకు ఈ డిస్క్ సమస్యలు అనేటివి 2-3 రకాల విధంగా మనం గమనించవచ్చు. ఒకటి ఏంటంటే లోపల ఇంటర్నల్గా మనకు ఆ వర్టిబ్రేస్ మధ్యలో ఉన్న డిస్క్ అనేది ఎప్పుడైతే ఉంటుందో టేర్ అవుతుంటుందో, సో ఆ టేర్ అయినప్పుడు ఏమవుతుంటుంది అంటే టోటల్గా మనకు స్పైన్ అనేది స్టిఫ్ అయిపోతుంటుంది అనమాట. సో మనకు లాగేసినట్టు డిస్క్ స్లిప్ అయింది అంటుంటుంటారు, జారింది అంటుంటుంటారు అనమాట. సో ఈ కండిషన్లో ఏంటంటే పెయిన్ అనేది సివియర్గా వస్తుంటుంది. సో దాన్ని మనము గ్రాడ్యువల్గా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ పెయిన్ అనేది మేనేజ్ చేసుకుంటూ దాంతోపాటు ఇంటర్నల్గా ఉన్నదాన్ని రిపేర్ చేసుకుంటూ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు దానికి ఎంత సివియర్గా ఉన్నా కానీ మనం దాన్ని సో ఈవెన్ బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్ కూడా ట్రీట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. సో ఈ డిస్క్ సమస్యల వల్ల మనకు కదలలేని పరిస్థితుల్లో కూడా మనకు వాటికి ఆ వెన్నుపూసలో ఉన్న స్ట్రెంగ్త్ బోన్స్కి కానీ ప్లస్ డిస్క్ కానీ సో నరం ఒత్తిడి ఏదైతే ఎక్కడైతే ఉన్నదో అది క్లియర్ చేసుకొని మనకు ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయండి. అంటే దాంతోపాటు మీరు ఫిజియోథెరపీ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారా? సో ఫిజియోథెరపీ అనేది అంటే చేసుకోవచ్చు అండి. దాంతోపాటు ఏంటంటే మనకు ఎక్సర్సైజెస్ ఉంటాయండి, మెడ భాగంలో కొన్ని పర్టికులర్గా ఉంటుంటాయి, సో నడుము భాగంలో కొన్ని పర్టికులర్గా ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏంటంటే వెన్నుపూస కాస్త స్ట్రెంగ్త్ అనేది వస్తుంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే మనం వాటిని ట్రీట్ చేసుకోవచ్చు. చిన్న ఎక్సర్సైజెస్ అంటే మరీ అది హెవీగా ఏమి ఉండదు. సో దాంతోపాటు ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, లేదంటే స్లైట్ వాకింగ్ కావచ్చు, ఇవి చేసుకోవడం వల్ల మనం అధిక బరువు అనేది తగ్గించుకోవడం, ఇవి చేసుకోవడం వల్ల ఏంటంటే వెన్నుపూస సమస్యలు అనేవి దూరంగా ఉండొచ్చు అండి. చిన్న వయసులో తలెత్తే డిస్క్ సమస్యలు, వాళ్ళ పోస్చర్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఇలాంటి విషయాలు కూడా గమనించి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారా? అవునండి, జనరల్గా ఏంటంటే 40 అంటే ఏజ్ పరంగా మనం గమనించవచ్చు డిస్క్ సమస్యలు అనేటివి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే 20-25 ఇయర్స్ నుంచి కూడా మనం డిస్క్ సమస్యలు అనేవి గమనిస్తున్నాము. సో ఏంటంటే మనకు ఆహారం తీసుకునే దాంట్లో మనకు పోషకాల లోపం వల్ల ఒకటి మెయిన్ చెప్పచ్చు.
ఇంకోటి ఏంటంటే మనం చేసే వృత్తి అనేది కూడా ఒకటి చెప్పచ్చు, లాంగ్ సిట్టింగ్ అది ఉండి ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది. సో దీనివల్ల కూడా మనము ఆ రిస్క్ సమస్యలు అనేటివి మనము గమనించవచ్చండి. హోమియో ట్రీట్మెంట్ అంటే మినిమం డ్యూరేషన్, మ్యాక్సిమం డ్యూరేషన్ ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది? తర్వాత ఇంతకాలం అయిపోయాక ఇంకా హోమియోకి లొంగట్లేదు ఈ సమస్య అని ఎప్పుడు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది? అట్లా ఏముండదు, ఇంత టైం అనేది ఉండదండి. జనరల్గా ఏంటంటే మనకు ఉన్న సిమ్టమ్స్, ఆ కాంప్లికేషన్స్ బట్టి కూడా టైం అనేది కొంతమందిలో ఎక్కువ తొందరలోనే మనకు క్లియర్ అవుతుంటుంది. కొంతమందిలో ఏంటంటే అధికంగా ఇంటర్నల్గా స్ట్రక్చరల్గా ఏదైనా చేంజెస్ ఉండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనకు ఆస్టియోఫైట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఆస్టియోఫైట్స్ అంటే ఏంటంటే డిస్క్ లోపల ఉన్న మనకు స్పాంజ్ లాంటిది ఉంటుంది అనమాట. అది ఎప్పుడన్నా మనకు పైన టేర్ అవ్వడం వల్ల, ఫ్లేవా అనేది ఉంటుంది, టేర్ అవ్వడం వల్ల బయట ఎట్లా వచ్చినప్పుడు సో అది కొంచెం స్ట్రక్చరల్గా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దానికి మనకు కొద్దిగా టైం తీసుకోబడుతుంటుంది. అదర్వైజ్ మనకు అది ఉన్న దాన్ని బట్టి తొందరలోనే మనం క్లియర్ చేసుకోవచ్చు అండి దాన్ని. ఓకేనండి. డాక్టర్ శ్రీకాంత్ గారు, డిస్క్ సమస్యలు, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, సివియర్గా ఉన్నప్పుడు ఇండికేషన్స్ ఎలాంటివి ఉంటాయి, అండ్ హోమియో ట్రీట్మెంట్ ఎలా పరిష్కార మార్గాలు ఉన్నాయి తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాటండి. ఇది వాళ్ళ హలో డాక్టర్.